రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? తను ఎవరన్నా తన కోసం బయటికి వెళ్తానంటున్నావు? తన కోసం కాదు నాన్న, బాబు కోసం వెళ్తానంటున్నాను. మీరా గారు నా బాబుని కన్న తల్లిలా చూసుకుంటున్నారు. నా అహల్య తిరిగి వచ్చే వరకు నేను బాబు మీరా గారితోనే ఉంటాం. నిజంగా నీకు మతిపోయిందిరా? నా ముని మనవణ్ణి ఎవరి చేతిలో పెట్టాలనుకుంటున్నావురా నువ్వు? వాడి కోసమే అయితే వాడిని చూసుకోవడానికి అదితి లేదా? నా బాబుకి అదితి తల్లి కాదు కదా, సవతి తల్లి కూడా కాదు. తన నీడ కూడా నా బాబు మీద పడనివ్వను. ఆ రోజు కూడా నువ్వు ఇలాగే మాట్లాడావురా. అదితిని కాదని అహల్యని పెళ్లి చేసుకొనొచ్చి తనకి సపోర్ట్ చేశావు. ఇప్పుడు మీరా కోసం మాట్లాడుతున్నావు. వీడిని కన్న తండ్రిగా వీడిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. వీడు ఎవరి దగ్గర సంతోషంగా ఉంటాడో, ఎవరి దగ్గర వీడికి సమస్య ఉండదో వాళ్ళ దగ్గర వీడు నేను ఉంటాం. తను నేరస్తురాలు బామ్మర్ది. అలాంటి దాంతో ఉంటే నువ్వు కూడా జైలుకి వెళ్తావు. తను నేరస్తురాలు కాదు, నిరపరాధి. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? సార్ ప్లీజ్ సార్, దయచేసి నా కోసం మీరు గొడవ పడకండి. నేను వెళ్ళిపోతాను ప్లీజ్ సార్. మిమ్మల్ని ఒంటరిగా పంపించలేను మీరా గారు, మీతో పాటు నేను వస్తాను. నా బాబు బాధ్యత మీది, మీ బాధ్యత నాది. నాకు బాబు కావాలి, బాబుకి మీరు కావాలి. అది కాదు సార్. మీరు ఇంకేం మాట్లాడకండి. వెళ్తే ముగ్గురం వెళ్ళిపోదాం, ఉంటే ముగ్గురం ఇక్కడే ఉందాం. నేను నిర్ణయం తీసేసుకున్నాను. అయితే దీంతోనే వెళ్ళి చావురా. మా మాట అంటే నీకు లెక్క జమ లేదు కదా. వెళ్ళండి, వెళ్ళి ఏ గంగలోనూ దూకి చావండి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇప్పటికే అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోయి మన పరువంతా పోయింది. ఇప్పుడు వీడు ఈ అమ్మాయితో వేరే ఇంట్లో ఉంటే ఇక మనం బయట తలెత్తుకోగలమా? అందరూ మన మొహం మీద ఊస్తారు. ఆ విషయం అర్థమవుతుందా మీకు? అందుకని దీన్ని ఇంట్లో పెట్టుకుంటావా? తప్పదమ్మా. వాడు బాబు గురించి ఆలోచించాలా మాట్లాడుతున్నాడు. మనం కూడా చంటిపిట్ట గురించి ఆలోచించాలి కదా. రై, నువ్వు బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరా కూడా ఇక్కడే ఉంటుంది. థ్యాంక్స్ నాన్న. కానీ ఒక్క విషయం, తీవ్రవాదులంటే దేశ భద్రతకే ముప్పు తెచ్చే ప్రమాదకారులు. తను నిర్దోషి అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అలాంటి నమ్మకం మాకు కూడా రావాలంటే తను నిరపరాధి అని నువ్వు ప్రూవ్ చేయాలి. తప్పకుండా నాన్న, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ తీవ్రవాదులతో మీరా గారికి ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తాను. అంతేకాదు, ఆ తీవ్రవాదులు ఎక్కడున్నా పట్టుకుని చట్టానికి అప్పగించి మేజర్ అర్జున్ ప్రసాద్ గారు అబ్బాయి అనిపించుకుంటాను. మాటలు బాగానే చెప్తున్నావురా. ఒకవేళ అది నిర్దోషి కాదు, నేరస్తురాల నిరూపణ అయితే అప్పుడేం చేస్తావురా? అప్పుడు ఇంటి పరివేం కావాలి? మా అందరి ప్రాణాలు ఏం కావాలరా? నా వల్ల మీకెవరికి ఎలాంటి ప్రమాదమూ జరగదండి. నేను ఏ తప్పు చేయలేదు. నీ మాటలు మేమెందుకు నమ్మాలి? నేనేదైనా తప్పు చేశానని ఆధారాలు దొరికితే అప్పుడు మీరు నా గురించి ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఒప్పుకుంటాను. నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. సరేనమ్మా, నువ్వు వాడు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండండి. థ్యాంక్స్ నాన్న. త్వరలోనే తను నిర్దోషి అని ప్రూవ్ చేస్తాను. మీరా గారు, బాబుని తీసుకొని పైకి వెళ్ళండి. వెళ్ళండి. మీ అందరికి ఇదే చెప్తున్నాను, తను తప్పు చేయలేదు, నిర్దోషి అని ప్రూవ్ చేస్తాను.
అప్పటి వరకు మీరు తనని సూటిపోటి మాటలని బాధ పెట్టకండి. బాబుకి తన అవసరం ఉంది, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. బుజ్జి కన్నా, నేను వచ్చేసానురా. ఎక్కడ నీకు దూరం అవ్వాల్సి వస్తుందేమోనని చాలా భయపడ్డాను. కానీ మీ నాన్నగారు నా బాధని బెంగని తీర్చేశారు. ఆయన మొదటి నుంచి ఇంతేరా. నేను పరిచయం అయిన క్షణం నుంచి ప్రతి క్షణం నన్ను ఇలాగే కాపాడుకుంటూ వచ్చారు. ఉరితాడు పడాల్సిన నా మెడలో పసుపు తాడు కట్టి నన్ను బ్రతికించారు. నా బాధ్యత తీసుకున్నారు. మన ఇద్దరి బరువు మోశారు. అలాంటి దేవుణ్ణి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. నన్ను క్షమించరా. మీ జేజికిచ్చిన మాట కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మీరలా తిరిగొచ్చాను. మీ నాన్నగారు నన్ను పర్మనెంట్గా ఇక్కడే ఉంచుతాను అని చెప్పారు. ఇలాగైనా మీతో ఉంటున్నందుకు నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉందిరా. నేనడిగింది వాడితో చేయిస్తాను అని నాకు మాటిస్తావా? సరే బామ్మగారు. వారంలోపు నువ్వు అహల్యని తీసుకురాకపోయినా, అహల్య తిరిగి రాకపోయినా నువ్వు అదితిని పెళ్లి చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అదితిని ఇంటి కోడలవ్వనివ్వను. నా భర్తను, నా ఇంటిని, నా బాబుని కాపాడుకుంటాను. ఈ వారంలోపు పరిస్థితులన్నీ మార్చేస్తాను. మీరా గారు, చాలా థ్యాంక్స్ సార్. మీరు చెప్పినట్టుగానే నన్ను కాపాడారు. నన్ను మీ ఇంట్లో ఉండనిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ తప్పు చేయని మీకు శిక్షలా పడనిస్తానండి. అందుకే బయటికి తీసుకొచ్చాను. మీరు నా బాబుకు అవసరం కాబట్టి మిమ్మల్ని పర్మనెంట్గా ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పటివరకు జరిగింది మొత్తం మీరు మర్చిపోండి మీరా గారు. ఇక జరగాల్సింది నేను చూసుకుంటాను. మీ వెనక జరుగుతున్న కుట్ర గురించి నేను తెలుసుకుంటాను. ఈ కేసు నుంచి మిమ్మల్ని పూర్తిగా నేను బయటపడేస్తాను. మీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సార్. మీరు నిజంగా నా పాలిట దేవుడు సార్. నేను దేవుణ్ణి కాదు మీరా గారు, కానీ మీరు మాత్రం నా బిడ్డ పాలిట కన్న తల్లితో సమానం. మీరు సంతోషంగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. అలానే మీరు రిలాక్స్ అవ్వకండి.